కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గతించిన నెలంతా మనలందరినీ కాపాడినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 14వ వాక్యం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తుల పంక్తిని కూర్చుండురి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడును ఆమె ఎన్నడూ కూడా దాన్ని చేయను, మీరు చేయమని చెప్పాడు. అంటే ఈ బలారాధన కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు చెప్పాలి అందరు గట్టిగా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇది ఈ మతానికి ఒక సిద్ధాంతం కాదు, ఇది ఆల్రెడీ అంతకుముందు హల్లెలూయా అనగా పాత నిబంధనలోనే దీని ఆనవాళ్ళు నీడ కనపడద్ది. పాత నిబంధనలు ఏం కనపడుతుంది? ఈ పస్కా పండుగ ఆయన ఆచరించి ఆ రాత్రే చెప్పాడు శిష్యులకి. ఏమని? ఇది ఇక్కడ పాత నిబంధన భక్తులు పస్కా పండుగను ఆచరించడమే కాదు, క్రొత్త నిబంధన సంఘం బలారాధన కార్యక్రమాన్ని ఆచరించడమే కాదు, మూడవ పండుగ జరుగుద్ది, అది పరలోకంలో జరుగుద్ది. ఎక్కడ జరుగుద్ది? హల్లెలూయా. ఇక్కడ పస్కా పండుగను ఆచరించిన వారిలో అందరూ ఉండొచ్చు, లేకపోతే బలారాధనలో పాల్గొనే వారు రక్షణ పొందిన వారై ఉండొచ్చు, కానీ పరలోకంలో చేరేది మాత్రం ఎవరు చెప్పాలి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయమని ప్రకటన గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దీనికి లూకాసు వార్త 22:15లోనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను, ఎందుకంటే మోషే కాలంలో నిర్గమకాండంలో దేవుడైన యెహోవా యూదా ప్రజలందరికీ, ఇశ్రాయేలు జనాంగానికి, వెండితో కొనబడిన దాసులకు పస్కా పండుగ వారికి విధి. దేవునికి స్తోత్రం. దాన్ని ఖచ్చితంగా వారు ఆచరించి తీరవలసిందే. అర్థమవుతుంది మీకు? అది ఆయన కూడా అదే వంశంలో గోత్రంలో ఈ భూమి మీదకి మానవాకారంలో వచ్చాడు కాబట్టి ఆయన దాన్ని పాటిస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే పస్కా పండుగ రోజున, అంటే ఏటేటా యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు వెళ్ళినట్లుగా అనేక ఉదంతాలు మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే పస్కా పండుగ సమీపిస్తున్న దినాల్లోనంట ఆయా ప్రాంతాల నుండి, యోధా పట్టణాల నుండి, పల్లెల నుండి అనేక మంది ప్రజలు వచ్చేసి ఆ సమీప గ్రామాల్లో ఉండి వారు పస్కా పండుగను ఆచరించి కొన్ని దినాలు అక్కడ గడిపి ఇంటికి వెళ్తారన్నమాట. హల్లెలూయా. అది వారికి వాడుక, కట్టడ కూడా. అది నేటికి అక్కడ జరుగుతూనే ఉంది. కానీ ఒక చరిత్రకారుడు జోసిఫ్ చెప్పిన మాట ఏంటంటే, ఆ పండగ దినాల్లోనంట రక్తం, ఏ రక్తం అది? గొర్రెల రక్తం, మేకల రక్తం కాలువల్లో ప్రవహించేదంట ఆ ప్రాంతాల్లో. ఏ ప్రాంతాల్లో? యెరూషలేము సమీప గ్రామాల్లో. హల్లెలూయా. అంటే ఆ పస్కా పండుగను ఆచరించిన కుటుంబాలన్నీ కూడా సంహార దూత చేతిలో నుండి తప్పించబడ్డాయి. అర్థమవుతుంది మీకు? అర్థమవుతున్నా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకంటే వాడుక భాషలోనే చెప్తాను చాలా మట్టుకు, అంటే మీకు అందరికీ అర్థం ఇవ్వాలని. హల్లెలూయా. పస్కా పండుగను ఆచరించిన కుటుంబాల్లోకి సంహార దూత జరబడిందంటారా? లేదు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది బలారాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నిత్య రాజ్యానికి వారసులు అవడానికి దేవుడు మార్గాన్ని సరళం చేసి మనకు ఒక మార్గాన్ని బోధించి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి ఆయన చెప్పాడు, పస్కా పండుగ రోజు రాత్రి ఇది మరలా దేవుని రాజ్యంలో ఇది నెరవేరుద్ది.
అప్పటి వరకు దీన్ని మీరు చేయమని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏం చేయాలి మనం? చేయాలా వద్దా? ఎవరు చేయాలో చూద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంది, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటాడు. మీరు మారు మనస్సు పొంది, చూడండి మీరందరూ కూడా ఏం పొందాలి? మారు మనస్సు. మారిందా మీ మనస్సు మారి నూతనమగుట వల్ల రూపాంతర అనుభవంలోనికి మీరు మార్చబడాలి. దేవుని స్తోత్రం. దేవుడు నమ్మకం ముందు ఒకలాగుండి అదే కంటిన్యూ అవుతూ ఉంటే మీరు మారినట్టేలైద్ది. మీరు మారాలి. అందుకని యోహాను అంటాడు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. ఇదిగో చెట్టు వేరును గొడ్డలు ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు ఏమవుద్ది? నరకబడి అగ్నిలో పడవేయబడుద్ది. అదే అగ్నిగుండం, అదే నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పొరపాటున నరకంలోకి ఎవరు వెళ్ళకుండా ఉండడానికే దేవుడు మనల్ని ప్రేమించి ఒక ప్రణాళిక వేశాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రణాళికే ఇక్కడ పేతురు ప్రజలకు వివరిస్తున్నాడు. చదవండి అన్నమాట. మీరందరూ కూడా మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొంది మొదటి మెట్టు. దేవుని స్తోత్రం. ఈ బలలో పాలు పంపులు పొందే వారందరూ మొదటగా బాప్తిస్మం పొందిన వారై ఉండాలి. ఇది అందరికి పెట్టి అట్టుపళ్ళు పలహారం కాదు. అలా తెలియక చాలామంది అందరికి పెడతా ఉంటే మాకు కూడా పెడితే బాగుండు, ప్రసాదం కలగా దూని తిందో అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇది అందరూ తినేది కాదు. హల్లెలూయా. మందిరంలో క్రిస్మస్ కేక్ పెడితే తినండి, అందరూ కూడా తినొచ్చు. అట్టుపళ్ళు పంచి పెడితే అందరూ తినొచ్చు. బిర్యానీ పార్టీ అయితే అందరూ తినొచ్చు. భోజనాలు పెడితే అందరూ తినొచ్చు. కానీ బలలో పాలు పంపులు పొందేది మాత్రం మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామంలో. అంటే యేసుక్రీస్తు నా జీవితానికి చాలు, నాకు 100 దేవుళ్ళు 1000 దేవుళ్ళు 1,000,000 దేవుళ్ళు అవసరం అని చెప్పేసి ఎవరైతే యేసయ్యను మాత్రమే సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొంది పాప క్షమాపణ కలుగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు ప్రభువు నోటితో ఒప్పుకున్నావో, తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి తన కుమారుని లేపినని నీ హృదయంలో ఎప్పుడైతే విశ్వాసం కలిగిద్దో నీ ఆత్మకు రక్షణ వచ్చేస్తుంది. ఈ రక్షణ అనేది డబ్బులు పెట్టుకునేది కాదు, లేదా మీరు స్పాన్సర్ చేస్తే మీకు కలిగేది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని టీవీ స్పాన్సర్లు చేసినా నువ్వు మారు మనసు లేకుండా పాప క్షమాపణ లేకుండా బాప్తీసం లేకుండా చనిపోతే కనుక అక్కడ చెప్పుకుంటాకేమీ ఉండదు. ఇదే భక్తిగా ఉన్న చాలామంది ఈ భక్తి నేర్పుతున్నారు జనం. ఏ భక్తి అది? స్పాన్సర్షిప్. హల్లెలూయా. ఆటల్లో పడిపోతున్నారు పిచ్చోళ్ళు తెలియక. స్పాన్సర్ తీసుకునేటప్పుడు చెప్పినా బాగుండేది. నన్ను అడిగితే, నువ్వు కనుక స్పాన్సర్ ఇచ్చిన పరలోకం వెళ్ళవో, నువ్వు పాపక్షమాపణ నిమిత్తం నమ్మి బాప్తిసం పొంది ఆయన బిడ్డగా మార్పు చెంది ఆయన మాటలు వింటూ ఆయన మందిరానికి వస్తూ శ్రద్ధగా దేవుని మార్గంలో నడిస్తే నువ్వు స్పాన్సర్షిప్ ఇచ్చిన ఇవ్వకపోయినా పరలోకం చేరతావని చెప్పాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఈ దినాల్లో హల్లెలూయా. హల్లెలూయా. పుతూనని దెయ్యం సువార్త చెప్తానంది. చెప్పనిచ్చాడు ఆయన. వీళ్ళేమో దెయ్యాలు పట్టి రకరకాల పనులు చేస్తా దేవుని సేవలు వీళ్ళు డబ్బులు ఎందుకంట? పుతూనని దెయ్యం ఉంది, ఈ సర్వోన్నతైన దేవుని దాసులు వీరి మాట వినండి అని చెప్తే చెప్పనవచ్చు కదా. పౌలు ఎందుకు దాన్ని గద్దించాడు? అర్థమవుతుంది మీకు? అర్థమవట్లేదా? గారడి విద్య గల సీమోను వరము సంపాదించుకోవడానికి స్పాన్సర్ చేస్తాను, ఎంతగా అంత డబ్బు ఇస్తాను, నాకు వరం కావాలని అడిగితే ఏమన్నాడు చెప్పండి? నీ వెండి నీతో నశించిన, నీ హృదయం దేవుని ఎడల సరైందిగా లేదు కాబట్టి నీకు ఈ వరంలో పాలు పంపులు లేవు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. నేటి దినాల్లో ఏంటంటే అభిషేకం అంటే వెళ్ళిపోతున్నారు. ఇంకా రకరకాలుగా జనం ఎట్టు పడితే అటు తిరిగిపోయే దినాలవి. కానీ ఆది అపోస్తుల బోధ రొట్టె విరుచుడి యందు, సహవాసమందు, ప్రార్థన చేయటి యందు, సంఘము ఎడతెగక ఉన్నప్పుడు మాత్రమే వారి కూడి ఉన్న చోటు కంపిస్తుంది. దేవుని స్తోత్రం. అలాంటి ఉజ్జీవం మన జీవితాల్లో మన దినాల్లో చూడాలని ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది భక్తిగా నీతిగా ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఆ డబ్బులు ఉపయోగం, అవేమీ లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా కానీ వేస్ట్ అంట. హల్లెలూయా. మీరు ఎక్కడ వారు నేను నెలడు మిమ్మల్ని ఎరగను అని చెప్తాడు అక్కడ ఆయన. దేవుని స్తోత్రం.
అలాగే ఆయనతో చెప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్తంలో కడగబడాలి మొదటిగా. దేవుని స్తోత్రం. అంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. ఆనాడు పస్కా గొర్రెను వధించిన కుటుంబాలన్నీ ఎలా అయితే ఆ సంహార దూత వారి కుటుంబంలో జ్వరపడకుండా, లేకపోతే వారి ఇంటిలో జ్వరపడకుండా ఆ ఇంటిలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారు, అలాగే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. దేని నుండి? పాపము నుండి. పాపం వల్ల వచ్చే జీతమే మరణం, అదే నిత్య నరకం. ఆ నరకము నుండి ఆయన తప్పించుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు లూకాసు సువార్తలో చెప్పిన మాట ఏం చెప్పాడైనా? ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు దీన్ని చేయమని చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? శిష్యులకు. వారందరూ కూడా ఆయనతో బాప్తిస్మం పొందిన వారే. హల్లెలూయా. వారందరూ ఆయన వెంబడిస్తున్న వారే. ఈరోజు మనం కూడా అలాంటి వారమేనా? చెప్పాలి. అలాంటి వారమే అన్నవాళ్ళు గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అది ఖచ్చితంగా అదే మాట మీద ఉండండి. మాట తప్పితే నేను మిమ్మల్ని అడుగుతాను. దేవునికి స్తోత్రం. చాలామంది వాగ్దానాలు చేసేస్తారు, దాన్ని నిలబెట్టుకోవడానికి తలకిందులు అయిపోతూ ఉంటారు, కింద పడతారు, మీద పడతారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఈ బల్లారాధనలో పాల్గొనేవారు మొదటి మెట్టు ఏంటంటే వాళ్ళకి వారు రక్షణ పొందిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే జీవవాక్యమును గూర్చి ఆది నుండి యేసు ప్రభువారు వచ్చింది మత్తయి సువార్తలో. ఈ యోహాను గారు అంటాడు ఆది నుండి అంటాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలు కాదు, ఆదిలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ భూమి రవ్వంతయో సృష్టింపబడక ముందు, ఈ సృష్టిని అంతంటే ఆయన చేయకముందే ఆయన ఉన్నవాడే అనువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటాడు యోహాను గారు, చదవండి. జీవవాక్యం. ఏ వాక్యం ఇది? జీవవాక్యము. దేవుని స్తోత్రం. అందుకనే మన్నా తిన్నవాడు చనిపోతాడు, దీనిని తిన్నవాడు చావడని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి బోధన అర్థం అవ్వాలంటే మీకు ఆత్మలు ఉండాలి. ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ లేకపోతే నా శరీరం తిని నా రక్తం త్రాగమంటే 70 మంది శిష్యులంట వాళ్ళకి అర్థం కాక వెనక్కిపోయారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెనక్కిపోయినందుకు దేవుని స్తోత్రం కాదు అది అర్థం. మనకు దేవుని స్తోత్రం అనే మాట దేవుడిని మహింపరచడానికి, మిమ్మల్ని నిద్ర లేపడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక నుంచి వాక్యం మీద ఎక్కువ మనం మనసు పెడదాం. పాటల మీద పెట్టుండొచ్చు, హల్లెలూయా, ఇంకా వేట్ల మీద పెట్టుండొచ్చు మనసంతా. కానీ ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటి? అందుకని అంటాడు యోహాను గారు, చదవండి అన్నమాట. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది విన్నామో, కన్నులారా ఏమి చూచామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును. ఏం చూశారంటే వాళ్ళు? రొట్టె ముక్కలు పెట్టి వేసేం చూశారు వాళ్ళు? చెప్పరే. కుంటోళ్ళని గుడ్డోళ్ళని బాగు చేసి వేసేం చూసారా వాళ్ళు? చెప్పాలి మీరు అందరూ. ఎవరిని చూసారా వాళ్ళు? నిత్య జీవం ప్రత్యక్షమైందంట. నిత్య జీవాన్ని వారు చూశారన్నమాట. దేవుని స్తోత్రం. మీరందరూ చూసేది అదే. ఒకానొక దినాన్ని చూడబోయేది అదే. ఒకానొక దినాన్ని మీరు యేసయ్యతో కలిసి యుగ యుగాలు జీవిస్తారు. దేవుని స్తోత్రం. అదే మన మధ్య ప్రచురం అవుతూ ఉంది. ఇక్కడ అంటాడు జీవవాక్యాన్ని మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చిచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును అది సహవాసంలో ఉండాలి. హల్లెలూయా.
ఇక్కడ మనం ఏం చేయాలి? మొదటిగా బాప్తిసం పొందాం, తర్వాత ఏం చేయాలి? సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ మన సహవాసం అయితే అంటాడు, హల్లెలూయా, మీరును మేము అంటాడు అక్కడ. అంటే మనందరం సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం ఎవరితో చేయాలి? క్రీస్తుతో ఉండాలి. హల్లెలూయా. బాప్తిసం పొందేసం అయిపోయింది, లోకంలో ఉంటాం, అవసరం వచ్చినప్పుడు అప్పుడప్పుడు కనపడతాం అంటే కాదు. మీరు అనుదినము దేవునితో సహవాసము కలిగి ఉన్నవారు ఈ బలలో పాలుపంపులు పొందాలి. దేవుని స్తోత్ర. పాలుపంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా మొదటిగా బాప్తిజం పొందిన వారై ఉండాలి. రెండవదిగా సహవాసాన్ని విడిచిపెట్టకుండా వెంబడించాలి. దేవుని స్తోత్ర. మీ జీవిత కాలంలో క్రీస్తుని మాత్రం మీరు విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్ర. మీరు ఆయనతో ఏం చేయాలి? సహవాసం చేయాలి. దేవుని స్తోత్ర. కలుగునట్లు వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే అది తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉంది. దేవుని స్తోత్ర. ఆయనతో మీరు సహవాసం ఈ భూమి చేసుకుంటూ అలవాటు అయితే సహవాసంలో మీరుంటే తన రాజ్యానికి మిమ్మల్ని పిలుస్తాడు. దేవుని స్తోత్ర. ఆయన రాజ్యంలో మీరు యుగయుగాలు ఆయనతో కలిసి జీవించే అనుభవాన్ని మీరు కలిగి ఉంటారు. దేవుని స్తోత్ర. మూడవదిగా చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆ పాత్రలోని త్రాగుతాడో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడు? ఏం చేయాలి? ఏ జీవితం ఉండాలి? యోగ్యమైన జీవితం, మనస్సాక్షి కలిగి ఉండాలి. మీ మనస్సాక్షి మీ మీద నేరస్థాపన చేయకూడదు. మనస్సాక్షి మాట్లాడద్దు మీతో, మేము మాట్లాడలేం. ఇక్కడ దాకా వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు? రావాలి నువ్వు చేసే పనులకి. నేను ఇక్కడికి అందరితో పాటు నువ్వు కూర్చుని రొట్టెలో చేపడతాకి, లేకపోతే బలమే చేపడతాకి నీకు ఎక్కడ నీకు అర్హత ఏదిరా అని అడుగుతాడు కదా మనసాక్షి. చెప్పండి, అడుగుద్దే అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కొందరు ఎత్తాలా వద్దు, ఎత్తితే ఎలా ఉంటుందో, ఎత్తకపోతే ఎలా ఉంటుంది అన్నట్టు. అది ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరికి అది తగులుతానే ఉంటుంది. తగలకుండా ఉంటుందా? చెప్పండి, చెప్పరే. అది తిట్టానో, అదే కొట్టానో, ఇలాంటి పని చేశానో. అదే యోగ్యమైన మంచి మనస్సాక్షి. అంటే మీ మనస్సాక్షి మీద దోషారోపణ చేయకుండా ఉంటే మీరు యోగ్యులే. దేవుని స్తోత్ర. ఒకవేళ కనుక మీ మనస్సాక్షి మీతో మాట్లాడితే మాత్రం మీరు జాగ్రత్త పడండి. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఒకవేళ అలా మనస్సాక్షి గద్దించినా కానీ మీరు చేయాలనుకుని పని చేస్తారనుకోండి, ఇస్కరియోతు యోధాలాగా ఉంటుంది వ్యవహారం. అంత అవసరం మనకి. పేతురు ఆయన ఎరగనన్నాడు, దూరానికి చూశాడు, అబద్ధం ఆడటం, కోడుగు ఇయటం. యేసుప్రభువు వారు ఇలా చూసిన వెంటనే పేతురు మనసు ఏమైపోయింది? కరిగిపోయింది. తెలుసా మీకు ఆ విషయం? తెలీదా? పేతురు, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతామని చెప్పాడు ముందే. హల్లెలూయా. తన తెలియకుండా 3 అబద్ధాలు ఆడేశాడు. తెలుసా తెలీదా? తెలియకుండానే ఆడేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే కోడి గుర్తొచ్చింది. అలాగే తెలియకుండా చేసేస్తూ ఉంటారు కొందరు. మనస్సాక్షి గద్దించిన కానీ దాని మాట వినకుండా ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించే రోజుల్లో ఉన్నాం మనం. అలా ప్రవర్తించడానికి వీలు లేదు. కారణం ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందిన వారు, ఆయన సహవాసంలో ఉన్నవారు, మీ మనస్సాక్షి మిమ్మల్ని అయోగ్యులుగా చెప్పిన వెంటనే మీరు ఏమవ్వాలి? ఎలక్ట్ అవ్వాలి. దీన్ని చేయడానికి నేను అర్హుని కాదు అని పశ్చాత్తాపడి మరలా దేవుని బలలో చేపట్టడానికి నీకు దేవుడే కృప చూపొచ్చు. కానీ పశ్చాత్తాపం లేకపోయినా దేవునికి విరుద్ధమైన పనులు చేస్తా ఉన్నా దేవుడు ఎప్పుడు కూడా సహించేవాడు కాడు. ఈ మాట పౌలు చెప్పకనే చెప్పాడు. ఏమని? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో ఆ ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి రక్తాన్ని గూర్చి అపరాధి అవుతాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుష్యుడు
తనకు తానే తీసుకున్న నేనైనా, చెప్పే నేనైనా, వినే మీరైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అందుకనే అమ్మగారు చెప్పినట్టుగా హల్లెలూయా రోజు ముందు ఉపవాసం ఉండండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉండడం కుదరబోద్దు కాబట్టి అదే రోజు మేము ఇస్తున్నాం కాబట్టి మీరు శుక్రవారం ఉపవాసం ఉండండి. దేవునికి స్తోత్రం. శుక్రవారం పగలేం తినకండి, రాత్రి ఏం తినకండి. మీ మనస్సాక్షిని మేము మనస్సు అంటే అన్నిటికంటే మోసకరమైందంటే అది ఘోరమైన అంటే నువ్వు భక్తిగా ఉన్నట్టే నీకు తిరిగే లేదని చెప్పుద్ది మనసు. నీకు ఏమంటది? నీకు తిరిగే లేదు. అసలు నీ అంత భక్తుడు ఈ మందిరంలోనే లేడు. దాని గురించి సొంకరే పరిసేయుడు వచ్చినప్పుడు. పరిసేయుడు ఎలాంటి భక్తి గలవాడు చెప్పండి? అన్నీ నాతో చెప్పిస్తున్నాను, మీరేం చెప్పట్లా. సొంకర ఎలాంటి వాడు? సొంకర ఎలాంటి వాడు చెప్పండి? హల్లెలూయా హల్లెలూయా. సొంకరేమో ఆకాశము తట్టు కన్నులెత్తి చూడటానికి కూడా నేను యోగ్యుని కానని పశ్చాత్తాపడుతున్నాను. అదే హృదయాన్ని సరి చేసుకోండి అంటే అదే, ఇంకా వేరే ఏమి కాదు. మసిపూసి మారిగిడిగా కాదు. అంటే నేను యోగ్యుని కాదు, ఎందుకంటే ఇక్కడ రాకముందు నేను ఎన్నో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాను కాబట్టి అని ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను అర్హుడిని కాదు అని తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. పాపాత్ముడైన స్త్రీ ఏం చేసింది చెప్పండి? వారు ఆయన యొద్దకు వచ్చి పాప ప్రక్షాళన చేసుకున్నారు. కొందరేమో పాపాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. అంటే మోటార్ల మీద ముళ్ళు మీద ముళ్ళు, ముళ్ళు మీద ముళ్ళు. ఆ చిక్కుముళ్ళని ఎప్పుడు వదులుతాయి? ఆ ముళ్ళని వదలాలంటే ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేయాలి. ఈ బలలో లేకపోతే ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని నేను తీసుకుంటాను. అంటే శరీర రక్తాలు తీసుకుంటే ఎన్నుకుంటున్నారు? ఆయన రక్త సంబంధులు మాట మనం. అంటే మనలో ప్రవహించేది ఏ రక్తం? యేసయ్య రక్తం. మన శరీరం ఏ శరీరం? ఆయన శరీరం. హల్లెలూయా. ఆయన ఈ శరీరంతో పాపం చేశాడా? మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్త సంబంధులు అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఆయన రూపంలోనికి మనం మార్చబడటానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గం. ఆయన శరీరం అనే తల ద్వారా తండ్రి సన్నిధానానికి చేరే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించడని హెబ్రీ పత్రికలో పౌలు చెప్తాడు. దేవునికి స్తోత్రం. నీ భూమి మీద ఉండగానే ఆయన వల్లే మార్పు చెందితే కానీ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. అలా ప్రవేశించడానికే దేవుడు నిన్ను వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుడు నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా నిన్ను నిలవబెడతా ఉంటాడు. దేవుని స్తోత్రం. విధేయత చూపించాలి. ప్రతి క్షణము కూడా నీవు పరీక్షించుకోవాలి. ఎందుకు ఇర్మియాతో దేవుడు చెప్పాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అందరూ దేవుని ప్రజలే, ఇజ్రాయేల్ అందరూ. కానీ దేవుడిని ఎప్పుడు నమ్మలే వాళ్ళు. హల్లెలూయా. బయలుదేవతలు నమ్మేవాళ్ళు, ఇంకా రకరకాల దేవతలను వారి మధ్య ఉంచుకునేవారు. మోషే కాలంలో మిడినాగులు కలిసి జనం అందరూ చచ్చిపోతూ ఉంటే ఒక సర్పాన్ని ఒకటి చేయించి నిలబెట్టి దాన్ని చూసిన వాడు అందరూ బతుకుతారని దేవుడు చెప్తే ఆ పని అక్కడితో అయిపోయింది. దాన్ని క్లోజ్ చేసేయాలి అక్కడ. కానీ ఆ బొమ్మను వాళ్ళు మోసుకుపోతానే ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో మనం రక్షించింది ఎవరు అనుకుంటున్నారు? ఇదిగో ఈ బొమ్మ లేకపోతే మనం అసలు బతికేవాళ్ళం కాదని ఇలాంటి బోధలు చెప్తూ ఉన్నారన్నమాట అప్పుడు ప్రజలు. అందుకనే మీరు నన్ను వెంబడించారంటున్నారు. ఎక్కడ వెంబడించారు మీరు నన్ను? మీరు మేలేకు గుడారాన్ని లేకపోతే రొంప యొక్క గుడారాలన్నీ మోసుకుంటా వాళ్ళ దేవత విగ్రహాలను పట్టుకుని ఉంటా వచ్చారు. నన్నేమి మీరు వెంబడించలేదని దేవుడే చెప్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మనస్సు మనల్ని మోసం చేయకుండా మనం పరీక్షించుకునే దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రెప్పపాట్లు ఆయన వచ్చేస్తాడు అనుకోండి, ప్రభువా అంటే చెప్పరా? ఆయన రాకల్లో నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి తప్ప విడువబడ్డ గుంపులో ఉంటే ఇంకా ఉగ్రత నుండి నిన్ను నన్ను కూడా ఎవరూ తప్పించలేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగాక. చప్పట్లు కూడా దేశాన్ని మహిమపడతాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టింది ఎందుకంటే మీరు నా మాట వింటున్నారా లేదా అని చెప్పుకోవడానికి, అంతేగాని శాలెం గారిలాగా ఇలా చేపైకి ఎత్తే అందరూ చప్పట్లు కొట్టాలని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి మనం దేవుని మహిమపరచాలి, ఇంకెవరిని మహిమపరచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే యోగ్యత కలిగిన జీవితం గలవారు ఈ బలలో పాలు పంపులు పొందవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూడండి, 28వ వచనం, 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుడు
యోగ్యమైన జీవితం జీవించాలంట మళ్ళా మనమే అంటే 10 మార్కులు క్వశ్చన్లు రాసుకుని అవన్నీ కూర్చొని తీరిగ్గా రాసుకోవాలి. వచ్చే ఆన్సర్లు వచ్చా రావా, ఈ 10లో ఎన్ని తప్పేస్తున్నాం, ఈ 10కి 10 వస్తేనే పాస్ అవుతాం, ఈ 10లో 3 తప్పినా ఫెయిల్ అయిపోతాం. చాలామంది అంటారు కదా చాలా భక్తిగా ఉండదండి ఆవిడ, కానీ సీరియల్ మాత్రం మానదండి. అందులో కూడా ఒక్క సీరియల్ చూస్తుందండి అంటారు ఒకళ్ళు. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? హల్లెలూయా. అలాగే చెప్పుకుంటూ పోతే ఆయన మనం పరీక్షించుకుంటే అన్నీ బయటపడతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మార్కులు వేసుకోండి, మీకు మీరే. నేను వేస్తే మీరు 100కి 100 అంటాను, ఎందుకంటే మీరు ప్రతి వారం వస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడ పేస్తున్నాడు అక్కడ మీరు వాలిపోతున్నారు, కానీ నేను కాదు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని మీరే అనడం లేదా? పౌలు గారు ఏమన్నాడు? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. ఏదో వచ్చేమో నెలకోసారి ఇస్తారు, ఇది తీసుకోకపోతే బలం ఉండదంట, ఇది తీసుకుంటే బలం వచ్చేస్తుందంటే. ఏలియా వలే ఈ తెగ 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిచిన నడక 40 రోజుల్లో వెళ్ళిపోయాడంట. ఇలా బలం పొందుకుంటా కనుకోకండి. దేవుని స్తోత్రం. బలమా? చపాతీ 2-3 చపాతీలు లాగిచేస్తాం. హల్లెలూయా. ఈ రొట్టె అనగా ఆయన శరీరము. దేవుని స్తోత్రం. ఈ ద్రాక్షరసం అనగా ఆయన రక్తము. నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, విలువ పెట్టి మనల్ని కొన్నాడు. స్వరక్తము చేత సంపాదించిన తన సంఘం మీరందరూ కూడా. దేవుని స్తోత్రం. తన సహవాసానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. యోహాను అదే చెప్తాడు, తన సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు మన సహవాసం అయితే అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం. కాబట్టి సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవునితో మీకున్న సహవాసాన్ని మీరు పెంపొందించుకోండి. అనగా ఒక పావు గంట దేవుడితో గడుపుతున్నారనుకోండి, రోజుకు పావు గంట ఇచ్చారనుకోండి. చాలామంది ఎంతసేపు ప్రార్థన చేస్తావు అని గట్టిగా చెప్పంటే ప్రార్థన చేస్తామండి అంటారు. ఎంతసేపు చేస్తామంటే ఓ 10 నిమిషాలు చేస్తామండి అని వాళ్ళు ఉంటారు. 10 నిమిషాల వాళ్ళు ఏం చేయాలి? పావు గంటకు పెంచుకోండి. దేవుని స్తోత్రం. పావు గంటగా గడిపే వాళ్ళు ఏం చేయాలి? ఒక అరగంట పెంచుకోండి, ఒక గంట పెంచుకోండి. అలా పెంచుకుంటూ పోండి. ఆయనతో సహవాసం కలిగి ఉండండి. హానోకంటే ఆయనతో నడుచుకుంటూ పోయాడు పరలోకం. దేవునికి స్తోత్రం. నువ్వు భూమి మీద ఉండగానే ఆయనతో సహవాసం చేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు పరలోకంలో నిన్ను. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఆయన సింహాసనం మీద కూర్చుంటే మనం ఆయన దగ్గరే ఉంటాం కదా. ఉండవా? ఆయన ఆరాధిస్తూ ఉండవా? ఉండాలంటే ఏం చేయాలి? భూమి మీద ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఏ ప్రవర్తన అది? ఈ ప్రవర్తన కనిపెడతా ఉంటారు ఇంట్లో అందరూ. నీ ప్రవర్తన ఏంటో నీ ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్పరా. నీ ప్రవర్తన ఏంటో నీ ఫ్రెండ్స్ని అడిగితే చెప్పేస్తారు. అలాగే నువ్వు భూమి మీద ఆయనతో సహవాసం కలిగి ఉంటే 6 నెలలు ఆయనతో సహవాసం చేస్తే మీరిరువురు ఒకటైపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడంటే దేవుడితో? చెప్పండి. కొన్ని 100 సంవత్సరాలు నడిచాడు. దేవుని స్తోత్రం. అలా నడవండి. భూమి మీద ఉండగా మనకిచ్చిన ఈ యొక్క దేవుడు నమ్ముకుంటాకి మనకి తెలియకండి కొన్ని సంవత్సరాలు గడిచిపోయి మధ్యలో నమ్ముకున్నాం మనం చాలామంది. నేను చెప్పేది నేను కాదు, నేను చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మధ్యలో తెలుసుకున్నారు కదా, ఈ శేష జీవితమైనా మీరు నమ్మకంగా ఆయనకి ఇచ్చేయండి. ఇంకా దేవుని స్తోత్రం. యవనులు అనుకోండి, చిన్ననాటి నుండి దేవుని భయభక్తులతో మీరు పెరగండి. హల్లెలూయా. ప్రసంగం అంటాడు, దుర్దినాలు రాకముందే వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పి సంవత్సరాలు రాకముందే నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యోగ్యమైన జీవితం కలిగి ఉండాలి. అలాగే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో అలా నువ్వు చేయటం వల్ల నీకు కలిగే లాభాలేంటో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. నా శరీరము తిని, అది నా శరీరము నిజమైన ఆహారము, నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును, చూడండి నేను వాని యందును నిలిచి ఉంటాం. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక 6:54 చదివేది. నా శరీరము తిని ఆ నిత్య జీవము గలవాడు అంత్య దినమున అది లేపుతాడంట. హల్లెలూయా. లేవాలనుందా?
చెప్పండి, లేవాలన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. లేపటం అంటే ఆయన నమ్ముకుని ఆయన వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోతాం? సమాధిలోకి వెళ్ళిపోతాం మనం అందరం. ఆయన వచ్చేసరికి మనం ఉంటే ఆయనతో పాటు వెళ్ళిపోతాం. ఆయన వచ్చేసరికి మనం లేవనుకోండి, ఎక్కడ ఉంటాం? సమాధిలో ఉంటాం. సమాధిలో ఉన్నవాడిని కూడా ఆయన ఏం చేస్తాడు? లేపుతాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆయన వచ్చేసరికి నువ్వు బ్రతికే ఉన్నావు అనుకో, నిన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళని వెంట పెట్టుకుని వస్తాడంట, ముందు వరుసలో వాళ్ళే ఉంటారంట. కాబట్టి ఇది చేయటం వల్ల నీకు కలిగే మేలు ఏంటంటే అంత్య దినాన నిన్ను ఆయన లేపుతాడు. దేవుని స్తోత్రం. అదే క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ఈ బాప్తిసం పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు, యోగ్యమైన మంచి జీవితం జీవించేవాళ్ళు, అనునిత్యము వారిని పరీక్షించుకుని భక్తి చేసేవారిని దేవుడు విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగానే ఆయన అంత్య దినాన వారిని లేపుతాడు. మనకు పితరులందరిలో కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు సమాధుల్లో ఉన్నారు. అబ్రహాం సమాధి నేటికి మన మధ్య ఉందంటాడు. దావీదు సమాధి నేటికి మన మధ్య ఉందంటాడు. ఇలాగ పరిశుద్ధులందరి యొక్క సమాధులు తెరవబడతాయి ఆ దినాన. దేవుని స్తోత్రం. అంత్య దినాన దేవుడు వారిని లేపుతాడు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మేము చావండి, మేము బతికే ఉంటామన్నా అంటే మంచిదే. ఆయన వచ్చేస్తాడు. మనం బతికి ఉండమంటే ఒక 50 సంవత్సరాల పైన రావాలి. మరి ఆయన వచ్చేసాడంటే రాలేదు. 2000 సంవత్సరాల క్రితం ముందు నుంచి భక్తులు ఎంతో మంది చెప్తా పోతున్నారు. దేవుని స్తోత్రం. మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది అని చెప్పుకున్నారు లేదా? చెప్పరే. ఇంకో విషయం తెలుసా మీకు? పరలోక రాజ్యం రావక్కల, నువ్వు పోయినా ఉంటే నరకంలో ఉండాలి, లేకపోతే పరలోకంలో ఉండాలి. ఇది పరలోకం వచ్చేస్తుంది, ఆయన వచ్చేస్తాడని మాట ఎక్కువ మాట్లాడకండి. ఎందుకంటే దొంగ పండుగలు కూడా చేసేస్తున్నారు చాలామంది, రాకడ పండుగలు. ఆ రాకడ పండుగలు నిజంగా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతే వీళ్ళు బాగానే ఉండు, కానీ వీళ్ళు వెళ్తలేదు, ఇక్కడే ఉన్నారు. పక్క నుంచి ఎవడో చూస్తాడు చిన్నోడు, రోజు పండగలు చేస్తున్నారు వీళ్ళు, ఎప్పుడు వెళ్తలేదు వీళ్ళు, పండగలన్నీ ఉత్తినేమో అనుకుంటారు. ఆవు పులు కథలాగా అయిపోద్ది. అప్పుడు పులు వస్తుంది అంటే ఏమైంది? పులు నిజంగా రాకుండా వస్తున్నాడు. లాస్ట్లో పులు వచ్చింది, మేకల్ని ఎత్తుకుపోయింది. అంటే ముందు నుంచి ఏం చెప్పారు వీళ్ళు? ఈడేం చెప్పాడు? ముందు నుంచి అబద్ధం చెప్పాడు, వచ్చేస్తున్నాడు అని. ఆయన రావాల్సలా. ఇక్కడ ప్రాణం పోతే ఉంటే పరలోకంలో ఉంటావు, లేదా నరకంలో ఉంటావు. పరలోకంలో ఉండాలంటే నువ్వు ఆయనతో పాటు ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. నరకానికి వెళ్ళాలంటే పాతాళంలో దిగిపోతావు. కాబట్టి భూమి మీద ఉండగానే మన నిత్యత్వం ఎక్కడ గడపాలో అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటాడు కదా, నా శరీరము తిన్న రక్తం త్రాగువాడిని అంత్య దినమున లేపుతాను అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చదివింది 56లో, నేను వారిలో ఉంటానంట, నేను వారిలో నిలిచి ఉంటానంటాడు. 56లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును. అది మనలో ఆయన ఉంటాడంట. ఇది చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఆయన ఉంటాడు, ఆయనలో మనం ఉంటాం. ఆయనలో మనం ఉంటే బహుగా ఫలిస్తాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఆయనకి వేరైపోయి ఏమైనా చేయగలరా? మీరు చెప్పండి, వేరైపోయి ఏమైనా చేయగలరా అని ఇక్కడ చెప్తున్నారు. కొందరు వేరు వెళ్ళిపోతున్నారు. మరి ఆయనకి ఏంటంటే వాళ్ళకి తెలవలేదా, లేకపోతే అర్థం కాలేదా? చెప్పండి. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే అది ఫలిస్తుంది. అది కనుక వేరైపోతే ఎలా ఉండదండి? వీళ్ళు మొత్తంకి మానరు. నెలలో 2 వారాలు మానేస్తారు. హల్లెలూయా. ఆ 2 వారాలలో మళ్ళీ 3 వారాలు మానేస్తారు. 2 వారాలు వస్తారు. అలా మెల్లిమెల్లిగా ఏమైపోతారు? కొందరు నెలకోసారి కనబడతారు, ఆ తర్వాత ఇంక కనపడరు. అంటే ఏమవుతున్నారు అలాంటి వాళ్ళు? అంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎప్పుడైతే దూరం అవుతున్నావు, దేవుని సహవాసానికి ఎప్పుడైతే దూరం అవుతున్నావు, సాతానికి దగ్గర అయిపోతూ ఉంటారు. అవునంటారు కదా? అవునన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది మీకు. అయితే దేవుని స్తోత్రం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆయనకి దగ్గరగానే ఉండండి తప్ప దూరంగా మాత్రం వెళ్ళకండి. అక్కడ దూరాన్ని ఉండి పాటలు పాడకండి. దూరాన్ని ఉండి చూసావా, ఉన్నావా, అసలు ఉన్నావా అని పాటలు పాడితే ఆయన రాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన అంటాడు కదా, నేను సమీపంగా ఉండే దేవుడినేనా, దూరంగా ఉండే దేవుణ్ణి కానా అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. నువ్వు చేసే పనులను బట్టి దూరం అయిపోతాడు సాతానుకు, నువ్వు దగ్గర అయిపోతావు. అలా ఎప్పటికీ కుదరదు. నువ్వు దేవుడితోటి సహవాసం చేయాలి. అందుకే ఇక్కడ అంటాడు,
మీరు క్రీస్తులో నిలిచి ఉంటారు, ఆయన మీలో ఉంటాడు. అప్పుడే మీరు బహుగా ఫలించగలరు. ఏ దుష్టుడు మిమ్మల్ని ముట్టనకుండా ఆయన యొక్క రక్షణ ప్రాకారం మీ చుట్టూ ఉంటుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. యోహాను సువార్త 3:6 కూడా చదువుదాం. అంటే మీకు క్రొత్తగా జన్మించవలనని ఆశ్చర్యపడకండి. మీరు క్రీస్తులో ఉండడం అంటే పాలు పుచ్చుకొనడం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మీరు ఆయనలోనికి బాప్తిసం పొందిన వారందరూ మీరు ఆయనతో కలిసిన వారు అవుతారు. మీరు ఆయనతో కలిసి యుగాలు ఉండటానికి దేవుని యొక్క ప్రణాళిక మాట. అందుకని ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అదే 6వ అధ్యాయం 57వ వచనం చదవండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవిస్తాడు. అదే నిత్య జీవం. దేవుని స్తోత్ర. అంచెదినాన్ని మనం లేపబడతాం, క్రీస్తులో నిలిచి ఉంటాం, ఆయనలోనే పాలు పంపులు పొందుతాం, ఆయన రాజ్యంలో నీవు నేను ఉంటాం. చివరిగా నిత్య రాజ్యానికి మనం వారసులతో నిత్య జీవాన్ని అనుభవిస్తాం. ఆ నిత్య జీవం అనేది కొన్ని కోట్ల సంవత్సరాలు లెక్కలేదు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఉండేది కొంతకాలమే, యేసైతే ఉండేది మాత్రం యుగ యుగాలు. దేవుని స్తోత్రం. ఆ జీవితం కొరకు మీరు ఈ భూమి మీద భక్తి చేయాలి. హల్లెలూయా. చెప్పాను కదా, ముందుగా ఏం చేయాలి? మొదటిగా బాప్తిస్మము పొందాలి. పొందిన వాళ్ళలో ఏముండాలి? మారు మనసు అనేది ఉండాలి, సహవాసం అనేది ఉండాలి. ఇంకేంటి? తను తాను యోగ్యమైన జీవితం నేను జీవించేదని చూసుకోవాలి. అంటే ఈ యోగ్యమైన జీవితం అనేది మనం చూసిన వారందరికీ మన జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి. దేవుని స్తోత్ర. నేను చేస్తాను, నీకు ఎందుకు? నీ పని నువ్వు చూసుకో కాదు. మనం సంఘం ఎదుట ఉన్నాం, సమాజం మధ్యలో ఉన్నాం, మన భక్తి కనబడాలి బయట వారికి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వెలుగును అద్దం వల్ల ఏం చేయాలి? మనం ప్రజ్వలింప చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అలాగే మనమే పరీక్షించుకోవాలి. అలా మనం ఉంటే కనుక ఏం జరుగుతుంది? అంచెదినాన లేపబడతాం, క్రీస్తులో నిలిచి ఉంటాం, ఆయనలో పాలు పంపులు పొందిన వారిగా ఉంటాం, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అలా కనుక కాకపోతే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను చూడండి. అదే కొరింథీ పత్రిక 11:20లో అంటాడు. 11:20 మీరందరూ కూడి వచ్చి చూడగా ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా, అంటే క్రమం ఉండాలి. అది ప్రార్థనా జీవితం అనివ్వండి, మన పబ్లిక్ జీవితం, ప్రజల్లో మనం చేసే పనులు ఏమన్నామండి, ఏం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు భోజనాలు పెట్టారనుకోండి, ఇక్కడ అందరికంటే ముందు నేనే తినాలి, అందరికంటే ముందు నేనే వెళ్ళిపోవాలి. ప్రార్థన చేయించుకుంటారు కదా, ఇక్కడ అందరికంటే నేనే ముందు వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవాలి. అంటే ఇలాంటివి కుదరదు అంటాడు పౌలు గారు. అన్నాడా లేదా? నేను అంటున్నానా? చెప్పండి. పౌలు గారు చెప్పాడు, ఇది నేను చెప్తున్నానా? హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం క్రమంగా, అక్రమం చేయవాలని ఎదురుండి తొలగిపోండి అంటాడు. కాబట్టి క్రమంగా మనం నడుచుకోవాలి. అలాగే 11:27 ఏమంటాడు చూద్దాం. కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినడం లేక, ఒకవేళ ఏంటి ఏవి పాటించకుండా అయోగ్యులుగా ఏదో చెప్తారు, మనం వింటామేంటి, మన పని మనదే అన్నట్టుగా అయోగ్యులుగా కనుక చేస్తారంట అపరాధులుగా ఎంచబడతాం అంటాడు. మళ్ళీ అక్కడే చెప్తాడు శిక్ష కలుగుతుంది అంటాడు, బలహీనత కలుగుతుంది అంటాడు, రోగాలు కలుగుతుంది అంటాడు, మరణం కలుగుతుంది అంటాడు. అలాంటివి ఏవి మనం పొందుకోకుండా ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని మనం పొందుకునేవారిగా ఖచ్చితంగా మనం ఆయన చెప్పినట్లుగానే నడుచుకుందాం. ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ఇటు వాక్యం దేవుడు మన వెనుకలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, ఆనాడు నాన్న తండ్రి పస్కా పండుగను ఆచరించిన కుటుంబాలన్నీ కూడా రక్షింపబడ్డాయి. అలాగే నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన మేము కూడా రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటామని విశ్వాసంతో నీ బలలో పాలు పంపులు పొందుతున్నాం. పాలు పంపులు పొందే మేము
అయోగ్యులుగా కాక యోగ్యులుగా మంచి మనస్సాక్షి కలిగి నడతని మమ్మల్ని మేము పరీక్షించుకుని తీసుకుని తిని త్రాగి నీకు ఇష్టలుగా జీవించడానికి కృపద ఇచ్చేయండి. వచ్చిన వారందరినీ నిండాలుగా ఆస్వాదించి దినదీవులతో నింపి మహిమ పొందమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.